చాలామంది ఉదయం లేవగానే వెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకుంటారు. ఇది నిజంగా మంచిదేనా? వెచ్చని నీరు జీర్ణక్రియకు సహాయపడవచ్చు. ఇది కడుపు కదలికలను సులభం చేయవచ్చు. చలికాలంలో గొంతు సౌకర్యంగా ఉండటానికి వెచ్చని నీరు ఉపయోగపడుతుంది. మ్యూకస్ తక్కువగా గట్టిపడటానికి సహాయపడవచ్చు. శరీరానికి నీరు అందించడం ఎప్పుడూ ముఖ్యం. వెచ్చగా అయినా చల్లగా అయినా హైడ్రేషన్ అవసరం. కానీ వెచ్చని నీరు మాత్రమే బరువు తగ్గిస్తుంది అని నమ్మకం సరైంది కాదు. అలాగే అతివేడి నీరు తాగడం గొంతు మరియు ఆహార నాళానికి హాని కలిగించవచ్చు. గోరువెచ్చగా ఉండే నీరు సురక్షితం. రోజంతా తగినంత నీరు తాగడం అత్యంత ముఖ్యం. వెచ్చని నీరు ఒక ఆరోగ్యకరమైన అలవాటు కావచ్చు, కానీ ఇదొక అద్భుత ఔషధం కాదు. సరైన ఆహారం, వ్యాయామం మరియు జీవనశైలి ఇవే నిజమైన ఆరోగ్య రహస్యం. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్య వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.